యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరోసారి విఫలమయ్యాడు. ఇంగ్లాండ్తో ఓవల్ వేదికగా గురువారం ప్రారంభమైన 5వ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 2 పరుగులకే అవుట్ అయ్యాడు. 9 బంతులు ఎదుర్కొన్న అతడు గస్ అట్కిన్సన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్కు చేరుకున్నాడు. ఈ క్రమంలో అతడిపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఇదే సమయంలో టీమిండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ టెక్నిక్లో కాస్త లోపముందన్నాడు. ఈ కారణంగానే జైస్వాల్ విఫలమవుతున్నాడని చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో సెంచరీ సాధించిన యశస్వి జైస్వాల్ ఆ తరువాత గాడి తప్పాడు. ఘోరంగా విఫలమవుతున్నాడు. నిలకడగా ఆడడం లేదు. అతడిలో ఆత్మవిశ్వాసం లోపించిందని, ఫ్రంట్ ఫుట్ను వేగంగా ముందుకు తీసుకురాలేకపోతున్నాడని గవాస్కర్ తెలిపాడు. అతడి బ్యాటింగ్ టెక్నిక్ పై పని చేయాల్సిన అవసరం ఉందన్నాడు. అతను తన ఫ్రంట్ ఫుట్ను వేగంగా ముందుకు తీసుకురాలేకపోతున్నాడని, ఎవరైనా కూర్చుని తన బ్యాటింగ్లోని టెక్నిక్ లోపాలను సవరించాలని గవాస్కర్ సూచించాడు. ముఖ్యంగా అతడు ఫ్రంట్ ఫుట్ను ముందుకు తీసుకురావడం గురించి మాట్లాడాలని తెలిపాడు. అతడు భుజాన్ని ఎక్కువగా ఓపెన్ చేయకుండా ఉండాలన్నాడు. ప్రస్తుతం అతడి వెనుక భుజం ఫస్ట్ స్లిప్, సెకండ్ స్లిప్ వైపు ఉంటుందన్నాడు. ఇలా ఉంటే బ్యాట్ను వేగంగా కిందికి తీసుకురావడం కష్టమవుతుందని చెప్పాడు. అలా కాకుండా అతడి భుజం వికెట్ కీపర్ ఫస్ట్ స్లిప్ వైపు ఎక్కువగా ఉంటే బ్యాట్ ఈజీగా కిందకు తీసుకురావచ్చునని తెలిపాడు. ఈ సిరీస్లో ఇప్పటి వరకు యశస్వి జైస్వాల్ 9 ఇన్నింగ్స్లో 32.55 సగటుతో 293 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 2 అర్ధశతకాలు ఉన్నాయి.